తన కుమారుడికి పడాల శ్రీను పడాల నాగరాజు కుటుంబం నుంచి రక్షణ కల్పించాలని మదర్బోయిన నాగమణి విజ్ఞప్తి చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ తాను జానంపేట మార్కెట్ లో చేపల వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తున్నారని తెలిపారు. జాంపేట మార్కెట్లో చేపల వ్యాపారం జీవనాధారంగా జీవిస్తూ తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించుకుని జీవిస్తున్నామని, తన కుమారుడు సాయి దుర్గా ముత్తూట్ ఫైనాన్స్లో టీం లీడర్గా గత 4 సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్నాడని, అతను ఉద్యోగరీత్యా గత నెల 28వ తేదీ ఉదయం 11 గంటలకు తన కుమారుడు సాయి దుర్గా, అతని అసిస్టెంట్ రాహుల్ కలిసి కోటగుమ్మం వద్ద పొన్నాడ వారి వీధిలో పడాల రమణమ్మ ఆలియాస్ చిన్ని రమణమ్మ అనే ఖాతాదారుని ఇంటికి ఈఎంఐ వసూలు నిమిత్తం వెళ్లారని తెలిపారు. గత 6 నెలలుగా వస్తున్నారు, కట్టనని చెప్పారు కదా. మా తమ్ముడు పడాల శ్రీను, మా అన్నయ్య పడాల నాగరాజు పేరు ఉన్నవారు తన భర్త చిన్ని లక్ష్మణరావు హోంగార్డుగా పనిచేస్తున్నారు. వాళ్ళు నీ సంగతి చూస్తారు, నువ్వు తక్షణం వెళ్ళిపో, వెళ్ళకపోతే నీ అంత చూస్తామని బెదిరించారని నాగమణి తెలిపారు. సమావేశంలో యాట్ల సత్యవతి, లోయ దుర్గాభవాని, వడ్డే ధనలక్ష్మి, గొల్లా శాంతి తదితరులు పాల్గొన్నారు. చెప్పింది మరి వాళ్ళ చుట్టాలు ఎవరో మనకు తెలియదు, దేనికోసం చెప్పిందో కూడా మాకు తెలియదు సార్. మాకు రాజకీయం కోసం మాకు ఎందుకండి, మేము ఆ పూట తెచ్చుకొని తినేవాళ్ళం అండి. మేము బజార్ వెళ్తే గానీ మాకు కడుపు నిండదు. మా పిల్లడు మా అన్ని అద్దెలు అండి, సొంత ఇల్లు అయితే కాదు. మా పిల్లడు ఆ ఉద్యోగం చేసి ఆ ఇంటి అద్దెలే కట్టుకొని ఆడు పిల్లల్ని ఆడు పెంచుకునే పిల్లలండి వాళ్ళు. అంతేగాని అల్లరి చిల్లరగా వాళ్ళని వీళ్ళని అనేవాళ్ళు కాదు. ఒకసారి మీరు కూడా మా వీధిలో ఎంక్వైరీ చేయండి, మా పిల్లలు ఎటువంటి వాళ్ళు అన్నదే మీరు ఎంక్వైరీ చేయండి, మీకు కూడా తెలుస్తుంది సార్. నేను వినిపించుకునేది ఇది ఒకటే, రాజకీయం మాత్రం మాకు కులం వద్దు. ఇది ఇప్పుడు కానీ ఆ శోభాని చేశాడండి. మా మేనల్లుడు లేకపోయినా సరే కన్నా అన్న పిల్లని కూడా లేనిపోయిన కేసులు పెట్టి ఆ పిల్లని కూడా అరెస్ట్ చేయించారండి. కానీ వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి ఆ పిల్లడు కూడా మరి అలాగే ఉన్నాడు. కానీ మా పిల్లలకు మాత్రం ఇప్పుడు నేను చెప్పేది ఒకటే, మా పిల్లలకు ప్రాణ రక్షణ మాత్రం మాకు తెలియపరచండి. అందరిని అనవసరంగా లేనిపోయిన అన్ని కల్పించారు తప్ప వాళ్ళైతే దీంట్లో వినవాలే లేదండి. ఇది ఆఫీస్ గొడవ సార్, ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి. ఇది ఆఫీస్ గొడవ, ఇది మామూలుగా గొడవలు ఆడుకున్నది కాదు, రోడ్డు మీద కొట్టుకున్నది కూడా కాదు. ఇది ఆఫీస్ గొడవ. ఒక ఆవిడ లోన్ తీసుకుంది, ఆ లోన్ కోసమే వాళ్ళు మాట్లాడారు తప్ప వేరే ఏది లేదు. కానీ కావాలని ఏమన్నా అసలు వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు.